రాజస్థాన్ లో ఒక పెద్ద ప్రొటెస్ట్ జరుగుతుంది. ఇప్పుడు ఒక హిల్ హైట్ 100 మీటర్స్ కన్నా తక్కువ ఉంటే అది హిల్ కాకుండా పోతుందా? దీనికి అందరూ ఆన్సర్ కామెంట్ సెక్షన్ లో పెట్టండి. ఎగ్జాక్ట్లీ రాజస్థాన్ లో ఈ టాపిక్ మీదనే ప్రొటెస్ట్ జరుగుతుంది. ఇండియాలో ఉన్న అందరికీ రాజస్థాన్ లో ఉన్న ఆరావళి రేంజ్ గురించి చాలా బాగా తెలుసు. ఇవి గుజరాత్ లో స్టార్ట్ అయ్యి రాజస్థాన్, హర్యానా అలా ఢిల్లీ వరకు 700 కిలోమీటర్ రేంజ్ లో ఉంటాయి. యాక్చువల్ గా ఇవి ఉండడం వల్లే థార్ డెజర్ట్ ఎక్స్టెండ్ అవ్వకుండా ఉంది. ఈ మౌంటైన్స్ వల్ల కొన్ని వందల రకాల బర్డ్స్, 200 పైగా డిఫరెంట్ ప్లాంట్ స్పీషీస్, ఇంకా హ్యూజ్ నెంబర్ ఆఫ్ యానిమల్స్ లైక్ టైగర్స్, లెపర్డ్స్, ఎలిఫెంట్స్, హైనాస్ ఇవన్నీ జీవిస్తున్నాయి. ఇవన్నీ కాకుండా నార్త్ ఇండియాలో క్లైమేట్ కొంచెమైనా కంట్రోల్లో ఉంది అంటే అది ఆరావళి మౌంటైన్స్ వల్లనే చెప్పొచ్చు. అటు వెస్ట్ లో ఉన్న థార్ డెజర్ట్ నుంచి వచ్చే హాట్ విండ్స్ ని, శాండ్ డస్ట్ ని ఆపుతూ ఎప్పటికప్పుడు గ్రౌండ్ వాటర్ ని రీఛార్జ్ చేస్తూ క్లైమేట్ ని కంట్రోల్లో ఉంచడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఇవన్నీ పక్కన పెడితే మన అగ్రికల్చర్ ల్యాండ్స్ ని డిగ్రేడ్ అవ్వకుండా చూస్తుంది. అలాంటి ఆరావళి మౌంటైన్స్ ని 100 మీటర్స్ కన్నా తక్కువ హైట్ ఉన్న వాటిని డిస్ట్రాయ్ చేసి మైనింగ్ చేసుకోవచ్చు అని సుప్రీం కోర్టు స్టేట్ గవర్నమెంట్ కి పర్మిషన్ ఇచ్చేసింది. ఈ జడ్జిమెంట్ పాస్ అయిన వెంటనే హర్యానాలో పెద్ద ప్రొటెస్ట్లు అయితే స్టార్ట్ అయ్యాయి. యాక్చువల్ గా ఈ హిల్స్ లో 90% 100 మీటర్ రేంజ్ లోనే ఉంటాయి. ఈ రూల్ కంటిన్యూ అయితే 90% ఆరావళి మౌంటైన్స్ ఇంకా మనకి కనిపించవు. అసలే ఢిల్లీలో పొల్యూషన్ గురించి మనందరికీ తెలిసిందే. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్ లో చెప్పండి.